ఆపరా ఎందురా అంటే ఎంత అభిమానం నీకు? ఏంట్రా ఇన్ని పూలు వేసావు? వాడేమో నేను కొట్టేసి వెళ్ళిపోతున్నాడు. మరి అలా తాత శవం మీద చల్లాల్సిన పూలు మీ మీద చల్లితే కొట్టడా అండి? అయ్యగారు ఇది కూడా శవం మీద దండనా? లేదు ఫ్రెష్. అయితే వేసుకో. నా హైట్ కి మెడ అందది గాని ఊర్లో అందరూ కొంచెం చిన్న చూపు చూస్తున్నారు. మరి ఏదైనా మంచి పనులు చేస్తే పెద్ద చూపు చూస్తారు కదా. ఎందుకు చేయట్లేదురా? మొన్న ఊర్లో అందరూ చాలా మందికి చీరలు పంచాను రా, కానీ ఎవరు తీసుకోలే. ఎందుకు? మగవాళ్ళకి పంచా. ఇలా ఉన్నావు నువ్వు. మగవాళ్ళకి పంచితే ఏమొస్తుందండి? ఆడవాళ్ళకి పంచితే బాగుంటది కదా. అంటే వాళ్ళ దగ్గర లైన్ చేయాలి, వాళ్ళకేం పంచుతామని. ఈ చీర నీకు ఇద్దాం తెచ్చాను, తీసుకో. ఇది మావిడి చీర కదా? అవును. అంటే ఎస్ ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. దండం మీద అర్థం తీసుకొచ్చాను రా. దండం మీదనా? ఐ థింక్ వాటో ఒరే కుక్క. కాదు అది కుక్క కాదు, పులి. నేనంటే దిన్రా కుక్క అన్నాను. వెళ్ళి అక్కడ టీ పెట్టాను, తీసురా. ఈడు ముఖానికి టీయ. ఎరా టీ తెచ్చావా? బాగా నురుగొచ్చిన టీ. తాగే, నీకోసం తెప్పించా. తాగరా. పాలు తప్పేం తాగలేదు. పర్లే తాగరా. పొద్దు నుండి అందంగా కనబడుతున్నారు, హంగామాగా ఉంది ఏంటి? అరే మన అమెరికా వెళ్ళా కదా, అమెరికా నుంచి వచ్చినప్పుడు పట్టుకొచ్చాను రా. నువ్వు అనుకున్నది కదరా, మన ఊర్లో ఎవరిదా టీవీ లేదు కదా. మన ఊర్లో ఫస్ట్ టీవీ మందే, 50 ఇంచెస్, చాలా పెద్ద టీవీ. అలాంటి టీవీ నాకు తెలిసి ఇండియాలో 1-2 ఉంటాయి. అలాంటిది మన ఊర్లో ఉన్న టీవీ. టీవీ అంటే టీవీలో బొమ్మలు వస్తాయరా, ఆటలు పాటలు. ఆ బొమ్మలు కాదు. అలాంటిది నాకు తెలిసి నువ్వు కూడా ఎప్పుడు చూసుండవు. అలాంటి టీవీని అమెరికా తెప్పించా. సో దీని ఓపెనింగ్ కి మొత్తం మన ఊరు చుట్టుపక్కల అందరు జనాలు మన ఊర్లో ఉండాలి. అదే ఎంత పనిలో బిజీ ఉన్నా సరే రావాల్సిందే. వెళ్ళు. ఊర్లో ప్రజలందరూ వచ్చేసారు. అరే రాజు, టీవీ కొన్నాను రా, అమెరికా నుంచి తెప్పించా. టీవీ? అదే టీవీ అంటే అందులో అన్ని వస్తాయి. అన్ని వస్తాయా? వస్తాయా? అవంటే అవేనా? ఏంట్రా? జబర్దస్త్ బొమ్మలు. జబర్దస్త్ బ్రహ్మాండంగా వస్తారా? మరి ఆ బొమ్మలు ఏ బొమ్మలు? శ్రీదేవి బొమ్మలు. శ్రీదేవి బొమ్మ బ్రహ్మాండంగా వస్తది అన్నా. అవి రావా? ఏవిరా? అదేనా అవి? ఏవి? నువ్వు అనుకునే రాత్రి నాకేదో వీడియో పంపావు. ఏం వీడియో అది? చూసావా? చూడలా, ఏముంది అందులో? రామప్రసాద్, ఏనాడు ఎందుకు పుణ్యం చేసుకున్నారు టీవీని ఇక్కడ చూస్తున్నా? మేమేం పాపం చేసుకున్నా టీవీలో నిన్ను చూస్తున్నా. కాదు, ఆడి మీద ఈడి మీద అడిచిపోతులు టీవీ కొనొచ్చు కదా నువ్వు కూడా. ఇప్పుడు టీవీ కొనాలనుకుంటే ఎంత అవుతురా? అనుకుంటే కొచ్చవుతావు, కొంటానే కొచ్చవుద్ది. రాంప్రసాద్, మా ఆయన నన్ను రోజు కొడుతున్నాడు రా, టార్చర్ పెడుతున్నాడు రా. అదే చూశాను రా, మనం వీధిలోకి వస్తే ఓ మీ ఆయన గొడవ పడుతున్నావు. ఇలా టార్చర్ పెట్టే బదులు మీ ఆయన వదిలివచ్చు కదా, ఇంకొకటి చూసుకోవచ్చు కదా. ఇంకొకటి చూసుకున్నాకే గొడవ. రాంప్రసాద్, నిన్న ఫోటో దిగుతాను దిగలేదు, మొన్న ఫోటో దిగుతాను దిగలేదు. నువ్వు రాత్రి తాగింది దిగలేదు ఇంకా రాంప్రసాద్. నేను ఎందుకు పిలిచారు? ఎవరు? మీరు ఎందుకు పిలిచారు? కొంచెం టీవీ చూస్తానని పిలిచాను. నేను వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి. నేను వెళ్ళాలి, మా నాయన తిడతాడు. మీ నాయన పట్టించుకోతలరా? మా నాయన తిడతాడు. పర్లా టీవీ చూడు కొంచెంసేపు. లోపల కడుపు కన్నం తింటా కడు తింటావు. ఇలా మా నాన్నగారు తిడతారండి. సర్పంచ్ గారు చెప్పండి. మీరు మా ఊరు వచ్చి 2 నెలలు అయింది తెలుసా? మా ఊర్లో కొత్త లైట్లు వేసారు. లైట్లు వేసినందుకే రావట్లేదమ్మా. ఇది చూడు. అరే భలే వస్తే ఏంట్రా ఇది? నేనెవరు? ఆటో డ్రైవరు. అంతా ఆటోమేటిక్. రామప్రసాద్ అన్న, ఆటో తోలి బాగా బోర్ కొడుతుందన్న. ఈ సైజ్ లారీ ఉంటే ఒకటి చూడు.
అప్పుడు లారీ బోరుగా నువ్వు బోరుకు వస్తావు ఏమండి ప్రెసిడెంట్ గారు అసలుకే నేను చాలా బిజీ పర్సన్. అవును. మరి నన్ను ఎందుకు పిలిచారండి? అదే టీవీ కొన్నాం కదా అందుకే పిలిచాను. ఏంటి టీవీ కొన్నారా? ఆ. చిన్నదా లేకపోతే పెద్దదా? ఏయ్ నీకు మంచి మొగుడు వస్తాడప్పా. ఎలా చెప్తున్నావు నరేష్? నీ గోరింటాకు ఎర్రగా పండింది కదా, గోరింటాకే కదా నువ్వు కూడా బాగా పండావు. అంటే అంటే బుగ్గల్లో యాపిల్ పళ్ళు, పెదాల్లో దారించి పళ్ళు. చాలు చాలు చాలు. నేను అసలే చాలా బిజీ కదా నరేష్, ఎందుకు పిలిచావు నన్ను? అంత బిజీయా? ఏం చేస్తూ ఉంటావు? చదువుకుంటున్నాను లండన్ కేంబ్రిడ్జ్. ఉండదు క్రేమ్ బ్రిడ్జ్, దుర్గంచెరు బ్రిడ్జ్ దగ్గర బజ్జీలు వేసుకునే దానిలో ఉంటుంది ఇది. అందరూ వచ్చేసారు కాబట్టి ఒకసారి టీవీ ఆన్ చేస్తాను. అందరూ రండి. టీవీ టీవీ 1 2 3. ఏమైంది అలా పొగలొస్తున్నాయండి? ప్రెసిడెంట్ గారికి కాలిపోతుందయ్యా. టీవీ 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 ఒక నిమిషం ఆగండి. కొత్త టీవీ కొన్నాను, పాడైపోయింది, చాలా బాధలో ఉన్నాను. ఇక్కడ నుంచి అందరూ దొబ్బేయండి ఫస్ట్. మా పనులన్నీ మానేసి మా పనులన్నీ మానుకుని వైన్ షాప్కి వెళ్తుంటే అయ్యొత్త అని చెప్పి మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వదు. నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. మా పనులన్నీ ఆపుకుని వస్తే మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వవా? మీకు ఎంటర్టైన్మెంట్ కావాలా? పక్కన చెప్తాను. రే నరేష్, ఇప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ అంటే ఏం చేద్దాం రా? అన్న నాకు తెలిసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారు. వాళ్ళకి ఫోన్ చేయి. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. ఎవరు మమ్మల్ని ఇక్కడ పిలిచింది? మేమే పిలిచాం. దేనికి? నిన్నే యూఎస్ నుంచి టీవీ తెప్పించా. అదేంటి పొగలు వస్తున్నాయి టీవీ నుంచి? లోపల ఎవడో సిగరెట్ కలుస్తున్నాడులే. హలో, ఆయన చెప్పడం మీరు అడగడం. హలో, మమ్మల్ని ఎందుకు పిలిపించారో చెప్పండి. యాక్చువల్గా టీవీ పాడైపోయింది మేడం. టీవీ పాడైపోతే మమ్మల్ని పిలవడం ఎందుకండి? ఎలా కనిపిస్తున్నా మెకానిక్? నువ్వు అలాగే టీవీ మెకానిక్ లా ఉన్నావు. అసలు మా ఊర్లో ఫస్ట్ టీవీ ఇదే. ఓకే. సడన్గా టీవీ పాడైపోయింది. ఈ టీవీ ఓపెనింగ్ కి మా ఊర్లో ప్రజలందరినీ పిలిచాను. మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వస్తాయి రండి అనేసి. ఓకే. వాళ్ళేమో బిజీలో ఉన్నా సరే ఆ పనులు మానుకొని ఈ టీవీలో వచ్చే ఎంటర్టైన్మెంట్ చూద్దాం అని చెప్పి వచ్చారు. తీరా మాసం చూస్తే టీవీ పాడైపోయింది. ఇప్పుడు అలా ఎంటర్టైన్మెంట్ కావాలని గొడవ పెడతాం. ఓకే అండి, మాకంతా అర్థమైపోయింది. రష్మి, వీళ్ళ అందరినీ ఎంతలా ఎంటర్టైన్ చేయాలంటే అసలు టీవీ చూడడానికే మనం వచ్చాం అన్న విషయం కూడా మర్చిపోయి అంతగా మనం ఎంటర్టైన్ చేయాలి. ఊర్లో ఉన్న వాళ్ళు గొడవ చేయకుండా ఉండాలంటే టీవీలో జరిగే ఎంటర్టైన్మెంట్ లైవ్ గా మేము ఇక్కడ చూపించాలి. అలా చూపించాలంటే మీరు అక్కడ, మీరు ఇక్కడ. రాంప్రసాద్ గారు, టీవీ రిపేర్ అంటున్నారు, మమ్మల్ని పిలిచారు, మేము ఎలాగో ఎంటర్టైన్ చేస్తాము. కానీ అంతట్లో కొత్తగా కొన్నారు, అది ఫస్ట్ టీవీ కూడా ఈ ఊరికి. మరి మెకానిక్ ఎవరినైనా పిలిపించి అదేదో బాగు చేసుకోవచ్చు కదా. నాకు అర్థమైందిలే, మీకు అంత బుర్రే ఉంటే మీరు ఎప్పుడో చేసేవాళ్ళు. నేనే పిలిపిస్తాను మెకానిక్ ని. మెకానిక్ ఎంట్రీ ప్లీజ్. ఏంటి ఇతనికా నేను చెప్పిన ఎంట్రీ? మీరు అదృష్టం చేసుకున్నారమ్మా నాలంటోడికి చెప్పాలంటే. నేను చెప్పింది టీవీ మెకానిక్, బైక్ మెకానిక్ వచ్చాడు. అదే కదా ఈ తిరుగుబోతుకు, సారీ తాగుబోతుకి నేను చెప్పడం ఏంటి? రెండు కరెక్టే మేడం. తిరుగుబోతు తాగుబోతు రెండు సెట్ అవుతాయి. ఒక్క నిమిషం, కొంచెం దూరం మెకానిక్ ఎవరు తెలియట్లేదు మాకు. డీజే టిల్లు కొట్టు, తాగి పెళ్ళని కొట్టు,
తాగి పిల్లని కొట్టు తెల్లరాక కాళ్ళు పట్టు. అలా కాదు, తీసుకెళ్లి లాకప్ లో పెట్టు. ఏరా ఏంటి తాగొచ్చావా ఇక్కడికి? లేదు సార్, వచ్చేటప్పుడు ఒకటి గేట్ దగ్గర ఆపి మందు పోపిచ్చాడు సార్. ఎవడాడు సిగ్గుండాలి అలాంటి కుక్కను ఉన్నాడు కొట్టాలి. ఎవడాడు? మీ బాబే వెళ్ళి కొట్టేసి వస్తా నాకు. సరే ఏంటి, ఎందుకు పిలిపించావు చెప్పు. అమెరికన్ టీవీ తెప్పించాను, ఆ. టీవీ పాడైపోయింది. అమెరికా నుంచి టీవీ తెప్పించావా? ఆ. ₹1,00,000 అవుతుంది. ఏంటి టీవీ రిపేర్ ₹1,00,000 వద్దా? Yes. ఎందుకు? మళ్ళీ అమెరికా తీసుకెళ్ళి బాగు చేయాలి కదా. బాబు బాబు నీ బాబా అమ్మా. చెయ్ ఆపు. అమ్మా. నువ్వు ఎందుకు వచ్చావు? టీవీ రిపేర్ చేయడానికి వచ్చావు. ఎంత టైం తీసుకుంటావు? ఎంత టైం అంటే చేసేస్తా అమ్మా, ఆ? చేసేస్తా. అసలే ఈ రోజు ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీ వస్తా తెలుసా? అవునా, 1 గంట అయిపోయింది అప్పుడే. అవును. ఒక్క 10 నిమిషాలు నాకు రిపేర్ చేస్తా. 10 నిమిషాలు అయితే ఇంద్రజ మ్యామ్ ఎంట్రీ అయిపోతుంది. అందుకే 10 నిమిషాలు. ఏయ్! తాట తీస్తా నిన్ను, చెప్తున్నా. మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి వచ్చావంటే అమ్మా వద్దురా, ఆ పిలుపు పిలవద్దురా. తొందరగా రిపేర్ చేయవయ్యా. రిపేర్ చేస్తా మేడం. రిపేర్ చేసిన తర్వాత ఫస్ట్ పాట ఏమొస్తుంది తెలుసా? ఏం పాట వస్తుంది? నీ పెట్టెకున్నా. అమ్మా దేవుడా, టీవీ బాగోవాలి తండ్రి నాయనా. అదేంటి దేవుణ్ణి కోరుకుంటున్నావు టీవీ బాగు చేయమంటే? ఇంతకు ముందు 20 టీవీలు కూడా ఇలాగే రిపేర్ చేశాను నేను. దేవుడికి మొక్కుకుంటాను, హ్యాపీ అయితే. అమ్మ 1 నిమిషం ఆగండి. ఓ మలమ్మాలమ్మాలే. పూలేంటి అక్కడ పెడుతున్నావు? అరే మల్లె పూలు చూస్తే మూలలో ఉన్న ముసలోడే లేస్తాడు. ఈ టీవీ పనిచేయరా సార్? టీవీలో చాలా మేజర్ ప్రాబ్లం వచ్చింది సార్. ఓకే సో ఆ మేజర్ ప్రాబ్లం రిపేర్ అవ్వాలంటే 1,00,000 అవుతుంది. ఓకే కాబట్టి మీరు టీవీ అమ్మేసుకోవడం బెటర్ సార్. ఓ పని చేద్దాం, ఆ, ఆ. టీవీ టైం పడుతుంది అంటున్నా కదా, టీవీ అసలు పని చేయలేదు, సరే, పాడైపోయింది. అది పక్కన పెట్టే. ఈ లోపల వేరే ఎంటర్టైన్మెంట్ పెట్టాను, అది చూడు. ఏ హలో ఎక్స్క్యూజ్ మీ. Excuse me. నాకు అర్థమైంది నీ వల్ల ఏది కాదు కాబట్టి. సో జనాలందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఇక్కడ వచ్చేసింది. మీరు వెళ్ళి కూర్చోండి.